నాగర్ కర్నూలు డిస్టిక్, చిన్నపల్లి నాగర్ కర్నూలు పక్కన. ఓకే ఓకే. ఓవరాల్ గా హారియర్ రివ్యూ బాగుందన్న. అసలు నేను దాన్ని పీకేసి పల్లి లేదామని అనుకున్నా. ఒక స్ప్రే కొట్టినాక తిరగకపోతే ఇంకా దానికి అప్పటి వరకు రాకపోతే కొడదాం అనుకుంటే పల్లి లేదనుకుంటే ఇంకా వచ్చింది. ఇంకా తిరిగి మొత్తం అసలు 4 రోజులకు 5 రోజులకు మస్తు బాగా వచ్చింది. ఇప్పుడు కూడా 3 రోజులకి ఎంత బాగా వచ్చింది. ఇంకా ఇప్పుడు ఇంకా బాగుంది. ఇంకా ఓకే హ్యాపీయా? అదే నా ఓటు అని ఇంకా పోయినసారి అట్లే లాస్ వచ్చిండే మొత్తం వచ్చిపోయింది. పోయినసారి 2 ఎకరాలు అయితే 2 కిలోలే పోయినసారి. అవునా? ఇంకా అలానే అవుతుంది. ఇంకా నాకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మెసేజ్ పెట్టు, నేను ఫాలో చేసుకుంటా. ఓకేనా? కొంచెం మెసేజ్ చదవడం వచ్చిన వాళ్ళు చూసుంటారు కదా. సెప్టెంబర్ 11వ తారీఖు ఇంత దారుణమైన ముడుతుంది. సెప్టెంబర్ 23వ తారీఖు వచ్చేసరికి ఒక బుట్టాకారంలోకి వచ్చి మొత్తం కూడా క్లియర్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏం స్ప్రే చేయాలని చెప్పి ఒక మెసేజ్ పెట్టడం జరిగింది. అది కూడా మీ కల్లారా మీరే చూసుంటారు. చదువుకున్న వాళ్ళు క్లియర్ గా మీరు అబ్జర్వ్ చేయండి. అవసరమైతే రైతు నెంబర్ ఉంది, ఫోన్ చేయండి. సో ఏం కొట్టారా రైతు? హారియర్ SLR 525. ఈ హారియర్ అనేది కంప్లీట్ గా ఎర్రనల్లి త్రిప్స్ ముడత మొత్తం కూడా రికవరీ చేసి కంప్లీట్ గా క్లియర్ చేయడానికి పనిచేస్తాయి. ఎక్కువగా ఆదోని, ఎమిగనూరు, ఐజా, రాయచూరు ఈ ఏరియాలు మొత్తం కూడా ముడతలు ఎక్కువగా ఉన్నాయి. సో ఏ మందు పెడితే ఆ మందు కొట్టినా గానీ తిరగలేని పరిస్థితి. సో అలాంటి పరిస్థితుల్లో ఉన్న ముందే హారియరు. సో హారియర్ లో SLR వేయాలా వద్దా అనేది అధికమైన తెల్లదోమ ఉంటే ఎకరానికి 200 ml వేసుకోండి, లేకపోతే అది కూడా అవసరం లేదు. సో మరీ చిన్న మొక్కలైతే గనక కొంత తెగులు మందు గనక యాడ్ చేసుకున్నట్లయితే మీకు ఎక్కువగా మొక్క అనేది న్యూట్రియన్స్ తీసుకుంటా ఉంటుంది కాబట్టి ఆ న్యూట్రియన్స్ డెఫిషియన్సీ తెలియకుండా ఉంటుంది. సో మీకు హారియర్ నిజంగా అంత పని చేసిందా పని చేయలేదా అనేది రైతును అడిగైనా కానీ మీరు తెలుసుకోండి, మీకు అంత నమ్మకం లేకపోతే. ఓకేనా? ఇక నేను చెప్పక్కర్లా, మీరు చెప్పండి నిజంగా ఆ చేను కాపాడింది హారియరా కాదా అనేది మీరే చెప్పండి. థ్యాంక్ యూ.